అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది ఈ మధ్య పేషెంట్స్ వాటెవర్ నెట్లో యూట్యూబ్లో చూసి అడుగుతున్నారు, సార్ షుగర్కి వీక్లీ వన్స్ ట్యాబ్లెట్స్, వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ వచ్చాయి అండ్ వెయిట్ లాస్కి వచ్చాయి, అవి ఏంటి, ఎలా వాడాలి అని అడుగుతున్నారు. ఇండియాలో కూడా ఇప్పుడు వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ డయాబెటీస్కి వచ్చాయి అండ్ అవే ఏంటంటే సెమాగ్లూటైడ్ ఒకటి, టెరజపెటైడ్ ఒకటి. ఈ రెండు డ్రగ్స్ మనకి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఫార్మాట్లో వచ్చాయి. సెమాగ్లూటైడ్ ఈవెన్ ఓరల్ ఫార్మాట్లో కూడా అవైలబుల్ ఉంది, అంటే ట్యాబ్లెట్ ఫార్మాట్లో కూడా అవైలబుల్ ఉంది. కానీ ఈ రెండు కూడా మీరు మీ రెగ్యులర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, రెగ్యులర్ డాక్టర్ అడ్వైస్ లేకుండా యూజ్ చేయకూడదు. కంప్లీట్గా అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టరే యూజ్ చేయాలి. సో ఎవరు యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా? సో యూజువల్గా ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్లో మనకి FDA అప్రూవల్ ఉంది. టైప్ 1 డయాబెటీస్లో వాడొచ్చా సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా మనకి టైప్ 1 డయాబెటీస్లో FDA అప్రూవల్ రాలేదు, అవి అండర్ ట్రయల్స్ ఉన్నాయి. సో ఈ రెండు డ్రగ్స్ సెమాగ్లూటైడ్, టెరజపెటైడ్ మనం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో మాత్రం వాడచ్చు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో నెక్స్ట్, సెమాగ్లూటైడ్ మనము డయాబెటీస్ పేషెంట్స్లో ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ అంటే BMI అరౌండ్ 30 అండ్ సమ్టైమ్స్ 27 అబోవ్ ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళకు కూడా, ఓవర్ వెయిట్ ఉండి, ఒబిసిటీ ఉండి, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నట్లయితే వీళ్ళు ఈ సెమాగ్లూటైడ్ ఓరల్ ఫార్మాట్ కానీ, ఇంజెక్షన్ ఫార్మాట్ వీక్లీ వన్స్ కానీ, ఎదర్ యాడ్ ఆన్ థెరపీ ఆర్ సింగిల్ థెరపీ. అంటే మనము యాడ్ ఆన్ థెరపీ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి షుగర్స్ లో అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ డాక్టర్ చెప్పినట్టే ఎదర్ సింగిల్గా యూజ్ చేయాలా, ఆల్రెడీ వాడుతున్న మందులతో యాడ్ ఆన్ వాడాలా అనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్, మనకి ఈ సెమాగ్లూటైడ్ తోటి ఇంజెక్షన్ ఫార్మాట్లో ఇంచుమించు మనం అరౌండ్ ఒక 1 year to 16 months వాడినట్లయితే అన్ని స్టడీస్లో ఏంటంటే 10 to 15% ఆఫ్ ది మీ బాడీ వెయిట్ రెడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకేమవుతుందంటే షుగర్స్ కంట్రోల్కి వస్తుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్కి వస్తుంది, గురక లాంటి OSA కాంపోనెంట్స్ ఉంటే అవి కంట్రోల్కి వస్తుంది. సో మనకి ఈజీ అవుతుంది. అండ్ ఓరల్ సెమాగ్లూటైడ్ అంటే ఓరల్ ట్యాబ్లెట్ తోటి అరౌండ్ 5 to 7.5% ఆఫ్ బాడీ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, అండ్ ఇది ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్లోనే మనము ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. అండ్ టెరజపెటైడ్ డయాబెటీస్ పేషెంట్స్, అట్ ది సేమ్ టైం కొంతమంది మార్బిడ్ ఒబిసిటీ ఉండి డయాబెటీస్ లేకపోయినా వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ఈవెన్ టెరజపెటైడ్ FDA అప్రూవ్డ్ ఇన్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో టెరజపెటైడ్ తోటి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 20% ఆఫ్ ది బాడీ వెయిట్ 1 to 1.5 year యూజ్ చేసినట్లయితే తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వెయిట్ రిడక్షన్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే మీ యొక్క డైట్, ఎక్సర్సైజ్ అండ్ సెమాగ్లూటైడ్ ఆర్ టెరజపెటైడ్ డోస్ని బట్టి మీ యొక్క వెయిట్ రిడక్షన్ కూడా ఉంటుంది. అందరికీ ఒకేలాగా తగ్గాలన్నది ఉండదు. అది మీ డాక్టర్ సజెస్ట్ చేస్తాడు ఎంత డోస్ వాడాలి, మీరు ఎంత వాడితే ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్, మనకి వీటిల్లో ఉండే ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఏంటి? యూజువల్గా వీటితోటి హైపోగ్లైసిమియా అంటే లో షుగర్ అవ్వడం అనేది వెరీ అన్కామన్ వీటితోటి. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రాఇండికేషన్స్, ఎక్కడెక్కడ వాడకూడదు. సో ఈ రెండు డ్రగ్స్ కూడా మనకి థైరాయిడ్ కార్సినోమాలో వాడకూడదు, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నట్లయితే వాళ్ళు వాడకూడదు, అండ్ ప్యాంక్రియాటైటిస్ అట్లా హిస్టరీ ఉన్న వాళ్ళు వాడకూడదు. అండ్ ఎస్పెషలీ సెమాగ్లూటైడ్ ఏమైనా సైకియాట్రిక్ ఇష్యూస్ ఉండి ఆల్రెడీ యాంటీసైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతున్నా అండ్ ఇదివరకు వాడి బంద్ చేసినా వాళ్ళు కూడా సెమాగ్లూటైడ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. సో ఎందుకంటే అవి ఎగ్జాసర్బేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, మోస్ట్ కామన్గా అందరికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి వీటితోటి? సో యూజువల్గా వీటితోటి నాజియా అంటే వామిటింగ్ సెన్సేషను, వాంతులు, కాన్స్టిపేషన్, కడుపు నొప్పి ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటుంటాయంటే ఈ సెమాగ్లూటైడ్, టెరజపెటైడ్ వాటి యొక్క యాక్షన్ ఏంటంటే మనకి మెయిన్గా మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి, మనకి ఆకలి అంటే అపిటైట్ని తగ్గిస్తాయి. అండ్ నెక్స్ట్, మనకి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటే కడుపులో మనం తిన్నది తొందరగా ఎంప్టీ అవ్వకుండా మనకి డిలేడ్గా ఎంప్టీ చేస్తుంది. కాబట్టి మనకి వామిటింగ్ సెన్సేషన్, నాజియా అంటే వామిటింగ్ ఫీలింగ్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్. సో ఇలాంటివి ఉన్నట్లయితే మీ డాక్టర్ని కలిసి డోస్ అడ్జస్ట్మెంట్ కానీ, లేదంటే అవి కొన్ని రోజులు మళ్ళీ డ్రాప్ చేసి వేరే మెడిసిన్స్ వాడడమా అనేది మీ యొక్క డాక్టర్ చెప్పినట్టు పాటించాలి. కాకపోతే ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్.
చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ హోప్ సో ఒక 3-4 మంత్స్లో మనకి ఇవన్నీ కూడా పేటెన్సీ అయిపోయి అన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్లోకి వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ మార్చ్ 2026. అప్పుడు వీటి యొక్క కాస్ట్ డ్రాస్టిక్గా 1/4 డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు చాలామంది యూజ్ చేయడానికి అవైలబిలిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా మీరు కామెంట్ చేసినా, మెసేజ్ చేసినా, లేకపోతే హాస్పిటల్కి వచ్చి కలిసినా వీటిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయబడుతుంది అండ్ సూటబుల్ పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. ధన్యవాదాలు.